యువ కిషోరం భగత్ సింగ్ జీవిత చరిత్రను నేటి తరం యువతకు తెలిపేందుకు పాఠ్య పుస్తకాలలో తీసుకుని రావాలని డివైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. అక్కడ ఇంద్రపాలెం వంతెన వద్ద గల భగత్ సింగ్ విగ్రహం వద్ద విప్లవ వీరుడు భగత్ సింగ్ 117వ జయంతి వేడుకలు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. డివైఎఫ్ఐ నాయకులు సిహెచ్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో గ్రామ మాజీ సర్పంచ్, డివైఎఫ్ఐ నాయకులు పలవెల వీరబాబు, సిపిఎం నాయకులు నాగేశ్వరరావు, ఏడుకొండలు, భాస్కర్లు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వీరబాబు, నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 23 ఏళ్లకే స్వాతంత్ర్యం కోసం ఉరికంబం ఎక్కి ప్రాణాలు వదిలిన నిస్వార్థ స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రరావు, ఉదయ్ భాస్కర్, కిరణ్ కుమార్, భద్రం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ సమసమాజ వ్యవస్థ, అటువంటి వ్యవస్థ భారతదేశంలో నెలకొల్పుకోవాలని భగత్ సింగ్ ఆకాంక్షించారు. 23 ఏళ్ల వయసులోనే ఈ దేశం కోసం ఉరికంబాన్ని ఎక్కినటువంటి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఎప్పటికీ చరిత్రలో నిలిచే ఉంటారు. యువతరం వారి యొక్క జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ దేశం కోసం మన వ్యక్తిగతంగా మన అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ఈ దేశంలో సమస్యల పరిష్కారానికి, అందరికీ విద్య, అందరికీ ఉపాధి కోసం, కార్మిక కర్షక శ్రేయస్సు కోసం ముందుకు రావాలని డివైఎఫ్ఐ పిలుపునివ్వడం జరిగింది. భగత్ సింగ్ అంటేనే అధ్యయనం. చిన్న వయసు నుంచి ఎంతో నాలెడ్జ్ కలిగిన విధంగా పత్రికలకి వ్యాసాలు రాశారు. 23 ఏళ్ల వయసులో మరణించే ముందే అంత గొప్ప వ్యాసాలు రాశారంటే ఎంత నాలెడ్జ్ని సమకూర్చుకున్నారు. కాబట్టి భగత్ సింగ్ స్ఫూర్తితో ఈరోజు విద్యార్థి లోకం చదువు పైన కేంద్రీకరించి సాధారణ అకాడమిక్ ఇయర్ చదువులతో పాటు సమాజాన్ని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని, భారత చరిత్రని అధ్యయనం చేయడం ద్వారా ఒక మంచి సమాజాన్ని భారతదేశంలో నిర్మించుకోవాలని, అదే భగత్ సింగ్ మనం ఇచ్చే ఘనమైన నివాళిని డివైఎఫ్ఐ పిలుపునిస్తున్నది. ఏదైతే భగత్ సింగ్ కానీ దేశానికి చేసినటువంటి సేవలు, అట్లాగే ఆయన అర్పించినటువంటి ప్రాణ త్యాగం, అదేవిధంగా భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు అటువంటి వీళ్ళ యొక్క చరిత్రని, వీళ్ళ విశిష్టతని ఈరోజు విద్యార్థి లోకం కానీ యువజనులు కానీ ఖచ్చితంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ యొక్క భారతదేశ చరిత్రని, దానిలో భాగంగా ఏదైతే మతాలకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు తీసుకొస్తున్నారు ప్రభుత్వాలు, కానీ ఈ యొక్క దేశం కోసం, ప్రజల కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకుల యొక్క జీవిత గాథల్ని కూడా పాఠ్యాంశాల్లో తీసుకురావాలని చెప్పి కోరుతున్నాం. ఈ విధంగా ఈరోజు ఘనంగా భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్గురువులకి నివాళులర్పించారు.